హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఫ్రై అండి. ఇది క్యాబేజీ, స్వీట్ కార్న్, క్యారెట్ ఫ్రై అండి. ఎలా వండాను ఏంటి దీని ప్రాసెస్ మొత్తం చూడాలంటే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 గట్టిల ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపు వేసుకుందామండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఫ్రై అండి. కాస్త ఇంకో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిందాక మగ్గించుకోవాలి. స్వీట్ కార్న్ ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. లైట్గా మగ్గినాయండి ఉల్లిపాయలు, చాలు మరి బాగా ఫ్రై చేసుకోకండి ఉల్లిపాయలని. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. లైట్గా మగ్గినాయండి. ఇప్పుడు క్యాబేజీ తురిమి వేసుకుంటున్నాను. తాజాగా ఉండాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే కాస్త టేస్ట్ అంత బాగోదు. ఈ కర్రీ కాదు, ఫ్రై ఇది. కలుపుకుందామండి. ఈ మగ్గాక అప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాము. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఎంతవరకు కుక్ అయింది చూద్దామండి. లైట్గా కుక్ అయిందండి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇవి అంటే స్వీట్గా ఉంటాయి కదా, కాస్త తగ్గుతుందని వాటర్లో తీసేసుకుని ఒక కొత్తండి. ఇది స్వీట్ కార్న్ కాయనిది. ఉప్పు వేసుకున్నాను. ఎలాగైనా తీపిగా ఉంటుందండి, కానీ వేసాను నేను. ఇది కూడా తాజాదేనండి, ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో. చిటికెడు పసుపు అండి, 1 స్పూన్ కారం, ఇదిగోండి మసాలా, గరం మసాలా ఇది ఒక 2 టీ స్పూన్లు అండి. ఇప్పుడే మొత్తం కలిసిలా కలుపుకొని ఈ మసాలా అంతా దీనికి పట్టేలా కలుపుకోవాలి. వీటికి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు కుక్ అవుతే మొత్తం మసాలా దీనికి పడుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. మూత తీసుకున్నామండి. మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి. అడుగంటుతుంది, కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నుంచి ఇంకా మసాలా కారం తింటే మీరు ఇంకా వేసుకోండి,
నేనైతే అంతే వేసాను, నాకైతే సరిపోతుంది. మీరైతే ఇంకా కారం తినాలనుకోండి ఇంకా కాస్త గరం మసాలా స్పూన్ వేసుకోండి. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది, ఎందుకంటే తీయగా ఉంటుంది కదండి స్వీట్ కార్న్. ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మగ్గుతుందండి. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసుకుని ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. రెడీ అయిపోయిందండి ఫ్రై. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. కొత్తిమీర చల్లుకుంటున్నానండి. బాగుంటుందండి ఇది పప్పుచారులోకి, సాంబార్, రసంలోకి ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడాను. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రైస్లో తిని ఎలా ఉందో చెప్తానండి మీకు. ఇదిగోండి రైస్లోను ఎలా ఉందో తిని చెప్తాను. బాగుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు ఇది, ఎందుకంటే తీయగా ఉంటుంది కదండి, మేము ముందే చెప్పాను అందుకు. బాగుందండి పప్పులో తింటాం. మరి పప్పు టమాటా అన్నీ ఇందులో ఎలా ఉంటుందో తిని చెప్తాను. మరి ఎక్కువ అంత స్పైసీ లేదండి, బాగానే ఉంది. చాలా బాగుందండి. పప్పులోకి అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ డిష్. మరి మీరు కూడా వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.